హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మనుషుల కన్నా మూగజీవాలే ఎక్కువ మిన్నా అంటారు కదా. సో ఈ ప్రపంచంలో ఎవరికి ఎంత చేసినా కూడా అసలు దాన్ని చాలా తృణాయాసంగా తీసేస్తారండి. ఏముందిలే చేసావు అది ఇదని లెక్క మాట్లాడతారు. కానీ నోరు లేనటువంటి మూగజీవులు అట్లా లైక్ కుక్క, ఇది బ్రౌని చూడు, చక్రి ఈ చక్రి గారు చూడు, కూర్చోమ్మా. ఇవి నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత 2 డేసే దీన్ని ఇది చేశాను. చూడు ఎలా వచ్చి మాల్యం అవుతుందో. సో నిజంగా మనుషుల కన్నా చూడు, చక్రీగాడు చూడు, చక్రడా చూడు, మనుషుల కన్నా ఇట్లాంటి మూగజీవాలు ఇవే బెస్ట్ అండి. కాకపోతే ఏంటంటే మనం మూగజీవాలని డాగ్స్ని ఎంతసేపటికి బయట ఇది చేయాలి కానీ ఇంట్లో ఇది చేయకూడదు. అది చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు ఉండేవాళ్ళు చాలామంది బెడ్ల మీద ఒళ్ళో కూర్చోబెట్టుకొని మూతి అంటించుకొని, సో అలా చేయకూడదు. దానివల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానివల్ల జబ్బులు కూడా వస్తాయి. సో అలా చేయకూడదు. కుక్క అనేది ఎప్పుడు ఇంటి బయట గేట్ వద్దే ఉండాలి. లేదంటే ఇలాంటి తోటలు, నేనైతే మా తోటలు తీసుకొచ్చి పెట్టారు మా వారు దీన్ని, చక్రీగాన్ని చూడండి. కాబట్టి మనుషులకి ఎంత చేసినా మర్చిపోతారు, కానీ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందంటే అసలు దీన్ని చూసి నేర్చుకోవచ్చు. నేను చాలామందికి చాలా చేశానండి. అన్నీ చేయించుకొని అయిపోయిన తర్వాత ఒక మనిషికి ప్రాణం పోయడం అనేది ఆషామాష విషయం. కానీ చేసినాక తర్వాత కూడా ఏముందిలే, ఎందుకు చేసావు, ఎవరు చేయమన్నారు అని ఇట్లాంటి దిక్కుమాల మాటలు మాట్లాడితే నాకు చాలా ఇది వస్తుంది అనమాట. నాకు అనిపిస్తుంది కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు ఎందుకు అని. సో ఇంత నీచ సమాజంలో కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచం ఎటువైపు పోతుందా ఏంద్రానైనా అని అంటే ఇట్లాంటి మనుషులకి మనం ఏదైనా సహాయం చేసి ఇది చేసిన తర్వాత వాళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా ఫర్దర్గా సహాయం చేయాలంటే చేయలేకపోతున్నాం. అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారా, ఎలా ఉంటారా, ఏంటా అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ ప్రపంచంలో నిజంగా మూగజీవులకి ఉండేటువంటి నాలెడ్జి, వాటికి ఉన్నటువంటి విశ్వాసం మనుషులకైతే కంపల్సరీ లేదండి. అది నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందనమాట. మనుషులకి ఏదో చేయాలి, వాళ్ళు బాధల్లో ఉన్నారు, అఫ్కోర్స్ ఓకే చూడలేము, బాధల్లో ఉంటే చూడలేను, కానీ అది చేసినా కూడా దాన్ని నిలబెట్టే స్థాయికి మనుషులు దిగజారిపోయారండి. నిలబెట్టుకోలేకుండా ఉండే స్థాయికి నీచంగా దిగజారిపోయారు. అవసరానికి ఒకలా ఉంటారు, అవసరం తీరిపోయినాక ఇంకోలా మాట్లాడతారు, ఇది చేస్తారనమాట. ఇలాంటి మనుషులు ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నిజంగా నేను సిగ్గుపడుతూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ నాకు ఈ చక్రి ఈ చక్రీగాడు మొన్న పరిచయం అయ్యాడు. ఇప్పటికి 3 డేస్ అవుతుంది వాడితో మాట్లాడి. సో మనిషి చూడంగానే అసలు ఎంత ఇదిగా వాడి దగ్గరికి వస్తాడో, అల్లుకుపోతాడు. నిజంగా అండి మా చక్రీగాడు నిజంగా గ్రేట్. వీడు బన్నీగాడు అక్కడ ఉన్నాడు, అదో చూడండి. బన్నీదా. సో బన్నీగాడు ఆడున్నాడు, రావట్లేదు. వాడికి బిస్కెట్ ఇవ్వాలంట. ఇంట్లో దొంగలు పడితే మొట్టమొదటిగా అరిచేది కుక్క, అది మీ అందరికీ తెలుసు. సో లాస్ట్ టైం మా ఇంట్లో కోళ్ళు దొంగలించడానికి దొంగలు వస్తే మా బ్రౌనీగాడు పట్టుకొని పీకాడనమాట. మామూలుగా వదిలిపెట్టలేదు. కాబట్టి మనం పెట్టే అంత చిన్న అన్నం ముద్ద కోసం ఆ కుక్క తన జీవితాంత ప్రాణం ఉన్న రోజులు రుణపడి ఉంటుంది. కానీ మనుషులకి అన్ని పంచపక్ష పరిమాణాలు తినే మనుషులకి అంత విశ్వాసం ఉండదు. ఆ సిగ్గులేని బ్రతుకులు ఎలా బతుకుతారో కూడా నాకు అర్థం కాదు. సో ఇప్పటికీ థౌజండ్స్ క్వశ్చన్ మార్క్ అనమాట నాకు. మన చేత అంత చేయించుకొని మన దగ్గర అంత దొబ్బి తినేసి ఎలా బతుకుతుంటారో, ఎలా జీర్ణం అవుతుందో, మళ్ళీ పెద్ద ఇదిలాగా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. నాకు చిరాకు వస్తుంది అలాంటి వాళ్ళని చూస్తుంటే. సిగ్గులేదా వీళ్ళకి? సిగ్గులేని సమాజంలో బతుకుతున్నారు వీళ్ళు. ఇట్లాంటి మనుషులు ఎక్కడి నుంచి వస్తారబ్బా అని చిరాకేస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. పురుగుల కన్నా హీనంగా చూస్తా అలాంటి వాళ్ళని నేను. దాన్ని బట్టి సో కుక్కలే ఎక్కువ మిన్నా అని ఈరోజు చెప్తున్నాను మీకు. విశ్వాసంగా ఉంటాయి. విశ్వాసంగా జీవుల్లో నెంబర్ 1 డాగ్. మై ఫేవరెట్ డాగ్ మా బ్రౌనీగాడు, మా చక్రీగాడు. అలాంటి మనుషులకు పెట్టే కన్నా ఒక 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి దీనికి పెట్టడం బెస్ట్. చూడు ఎలా బిస్కెట్ కోసం ఎలా పరిగెట్లు తీస్తుందో. మా వారి చేతిలో పట్టుకో ఉన్నారు. ఆ బన్నీగాడు చూడు ఎలా తిరుగుతున్నాడు ఆ చేతిలో. బావా ఇటు తీసుకురా బావా. అది ట్యాంక్ తెచ్చావా మందు కొట్టడానికే? పూసిన తర్వాత కొడతారంటనా? సరే అండి, ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఛానల్ని. అదే